హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, మొత్తానికి అయితే మన షాపు గ్రాండ్ ఓపెనింగ్ అంత కాకపోయినా కానీ సో నార్మల్గా మన దగ్గర ఉన్న బడ్జెట్తో ఓపెన్ చేసాం గాయ్స్. సో మీరు చూసుంటారు మన షాప్ ఓపెనింగ్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్స్ అనుభవించామో, సో ఎంత హార్డ్ వర్క్ చేసాము. సో మొత్తానికైతే ఆఫ్టర్ 15 days తర్వాత అయితే మన షాప్ వర్క్ కంప్లీట్ అయ్యింది. సో గ్రాండ్ ఓపెనింగ్ కాకపోయినా నార్మల్గా మన దగ్గర ఉన్న బడ్జెట్ అయితే షాప్ ఓపెనింగ్ చేసాము. సో ఈ టైంలో అయితే మీకైతే షాప్ ఎలా వచ్చిందో మొత్తం చూపించేస్తాను. వచ్చేసాను గైస్. సో గాయస్ చూడండి మన షాపు. సో ఇదైతే ఎంట్రీ అనమాట. సో చూడండి మన దగ్గర తక్కువ బడ్జెట్ అయితే డిజైన్ చేసాము ఇది. సో చూడండి ఫుడ్ ఐటమ్స్ అంతా. సో మన బ్రాండింగ్ నేమ్ అది. సో ఇటు పక్క బర్గర్స్, పిజ్జాస్, శాండ్విచ్, ఫ్రై చికెన్ ఇలా వస్తుంది. సో చూడండి గాయస్. సో మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదాము. సో రండి గాయస్, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదైతే మనమే డెకరేషన్ చేసాం, బెలూన్స్ డెకరేషన్. సో లోపల ఎంటర్ అవగానే సో చూడండి రైట్ సైడ్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ దీంట్లో అయితే మనం మెనూ ప్రింట్ చేయించాము. అండ్ ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో చూస్తే సో ఇది టీస్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్. సో గాయస్ మీకు చెప్పాను కదా లాస్ట్ ఇదంతా మనమే వర్క్ చేసుకున్నాము. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో మన దగ్గర ఫుడ్ అవైలబుల్ ఏదైతే ఉందో అది. అండ్ ఎక్కువ చూస్తే పిజ్జాస్, బర్గర్స్. సో ఇంకా బెలూన్స్ డెకరేషన్గా నేనే చేశాను గాయస్. అండ్ నేను చేద్దాం అనుకున్నాను కానీ మన దగ్గర పర్ఫెక్ట్గా అయితే మిషన్ అయితే లేదు మన దగ్గర. సో మొత్తం కొన్ని అయితే నేనే ఊపినాను, కొన్ని పంపు తీసుకొని వచ్చి చేయాల్సి వచ్చింది డెకరేషను. అందుకే పర్ఫెక్ట్గా రాలేదు, లేట్ ఇంకా బాగా వచ్చేది. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే స్టూల్స్ ఇవంతా మా ఫ్రెండ్ సెలెక్ట్ చేశారు. చూడండి ఇంకా సో తక్కువ బడ్జెట్లోనే టేబుల్స్ లేకుండా నార్మల్గా కొనేసాము, ఫ్రీగా ఉంటుంది అనేసి. నెట్ పాక్ చూడండి సేమ్ ఇదే ప్యాటర్న్తో పెట్టాము. అండ్ ఇది వచ్చి మా పాత షాప్లో ఉంది ఓవెన్ ఇది. సో హాట్ వార్మర్ ఇది, హాట్ డిస్ప్లే ఓవెన్ ఇది. దీంట్లో ఇంకా దీంట్లో అయితే సమోసాలు, పఫ్లు అటువంటి పెట్టుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇది మన స్కానర్ గాయస్, ఎవరికైనా డబ్బులు వేయాలనిపిస్తే వేసేసేయండి. చూడండి బాగా కనిపిస్తుంది కదా. మీకు ఎవరికైనా డబ్బులు వేయాలనిపిస్తే మాత్రం దీనికి వేసేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ కూల్ డ్రింక్స్ గాయస్ చూడండి. సో టోటల్గా సో చూడండి టోటల్ ఈ స్టాక్ మొత్తానికి కలిపి మనకైతే 12,000 అయితే పడింది. ఇంకా కొన్ని బయట ఉన్నాయి కానీ చూడండి బయట ఉన్నాయి. సో మనకి కూల్ డ్రింక్స్ అంటే చూడండి ఈ పెప్ బాటిల్స్ ఇవన్నీ ఎక్కువ కాస్ట్ అయిపోతుంది గాయస్. సో కాబట్టి మనకి 12,000 10,000 అయింది. బట్ ఫ్రిడ్జ్కి కానీ అమౌంట్ డిపాజిట్ చేయాలంట. సో మన దగ్గర ఉన్నదాంతో డిపాజిట్ చేసి అడ్జస్ట్ చేసుకోమంటాము. మళ్ళీ అయిపోతే మళ్ళీ 10,000 పెడతా ఉంటాం కాబట్టి. సో అది గాయస్, ఇంకా మన కౌంటర్ జరిగేది వెళ్ళిపోదాం రండి ఒకసారి. సో చూడండి బిస్కెట్స్. సో చూసారు కదా, మీ ఫేవరెట్ బిస్కెట్ ఏదో కామెంట్ చేసేయండి గైస్. అండ్ నేను యాక్చువల్గా మన రెస్టారెంట్లో పెట్టకూడదు, బట్ చాలా మంది అడుగుతూ ఉంటారు మన దగ్గర బిస్కెట్స్ ఏదన్నా. సో మన దగ్గర కాఫీ కానీ ఉంది కాబట్టి చూడండి, కాఫీ కానీ ఉంది కాబట్టి ఎవరన్నా బిస్కెట్స్ అవి చేంజ్ చేయనప్పుడు, ఇంకా ఏమన్నా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి చాక్లెట్స్ అవి అవసరం అవుతుంది అనేసి సో నేనైతే పెట్టాను అది కానీ. సో చూడండి బిస్కెట్స్ అయితే మొత్తం 15 ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మన కౌంటర్ గాయస్ చూడండి. సో సిస్టమ్ అయితే పెట్టేసాం మనం బిల్లింగ్కి. అండ్ ఇంకా చాలా వరకు క్లీన్ చేయాలి గాయస్. బట్ మన దగ్గర టైం లేదు కాబట్టి అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి పెట్టేసాము. సో చూడండి. సో నేను రెస్టారెంట్ అనుకున్నాను కానీ అది ఏదేదో వచ్చేసింది. ఓకే, ఏది వచ్చినా మన మంచికే. అండ్ సో ఇంకా బ్యాక్ సైడ్తో మన కిచెన్.
కిచెన్ చూపించకూడదు రూల్స్ ప్రకారము, కాబట్టి నేను చూపించలేదు, ఏమనుకోవద్దండి. అండ్ జస్ట్ మనకి రెగ్యులర్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తాను. సో చూడండి, ఇది టీ పెట్టుకోవడానికి, ఇంకా సో ఇది వచ్చి మనకి మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కానీ వస్తుంది, మైక్రోవేవ్ను. అండ్ ఇది ఐస్ క్రీమ్ స్కూపర్స్ కోసము. ఇంకా ఇవంతా స్ప్రింక్లర్స్ కాసి, ఇవంతా ఐస్ క్రీమ్ తీసుకుంటారు కదా, సో వాటి స్ప్రింక్లర్స్. ఇవన్నీ కూడా మజిటోస్, మిల్క్ షేక్స్ అవి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ సో ఇది వచ్చి శాండ్విచ్ గ్రిల్లర్. ఇదే మనం చెన్నైలో కొనింది అంతా, కానీ ఇంకా చాలా ఐటమ్స్ కొన్నాము. అండ్ ఇది వచ్చి సుజాత మిక్సర్ ఇది. సో మీకైతే నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే చూపించాను, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఆ శాండ్విచ్ మిషను, ఆయిల్ ఫ్రైయరు, మైక్రోవేవ్ను, ఇవన్నీ కూడా మీకు అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. సో ఇంకోటి ఏంద్రా అంటే, ఎస్పెషల్లీ నేనైతే ఈ షాప్స్లో మనం మ్యూజిక్ లవర్ కాబట్టి ఒక హోమ్ థియేటర్ అయితే కొనేసాను గాయస్, చూడండి. సో బోట్ కంపెనీ. సో ఇది కానీ మీకు అన్బాక్సింగ్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఫిట్ చేశాను. ఆడొక స్పీకర్ ఉంది, ఇక్కడైతే సౌండ్ బార్ వచ్చింది. సో మన బాస్, సో మొత్తం నేనే ఫిట్ చేశాను. సో మీకు ఇదిగా అన్బాక్సింగ్ వీడియోతో వస్తుంది. ఇంకోటి వచ్చి ఆడ పెట్టేశాను. సో గాయస్, ఇది మన షాప్ అయితే ఓవరాల్గా. సో మీకు చూడడానికి తక్కువ చిన్నగానే అనిపించవచ్చు, బట్ మనకైతే అరౌండ్ లైక్ అడ్వాన్స్తో కలుపుకొని 5 lakhs అయితే అయిపోయింది షాప్ ఓపెనింగ్ చేయడానికి. అండ్ మీకు ఒకసారి షాప్ మొత్తం చూపిస్తాను, చూడండి గాయస్. సో ఇది షాప్ మొత్తానికి. సో గాయస్, మొత్తానికి మన షాప్ అయితే ఇది. సో మీకు అడ్రస్ చెప్తాను, ఒకసారి చూడండి. సో పిల్లర్స్ ఉన్నాయి కదా, సో మన షాప్కి ఎదురుగానే శ్రీనివాసం ఉంటుంది, చూడండి. ఆడ కనిపిస్తుంది చూడండి, శ్రీనివాసం ఉంటుంది. ఎగ్జాక్ట్ పిల్లర్ నెంబర్ అయితే చూడండి, ఆడ కనిపిస్తుంది కదా పిల్లరు, అదే 33 పిల్లర్ నెంబర్ అది. సో దాని పక్కనే మనకి ఇంకో బ్రిడ్జ్ ఎండ్ అవుతుంది గాయస్. సో చూడండి, ఇంకో బ్రిడ్జ్ అలా స్టార్టింగ్ వస్తుంది. సరిగ్గా ఈ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 1 ఉంటుంది. ఈ పిల్లర్ నెంబర్ 1కి స్టార్టింగే ఆపోజిట్లో మన షాప్ అయితే ఉంటుంది. సో గాయస్, మీరు అందరూ కానీ వచ్చేసేయండి, మీ అందరికీ మంచి డిస్కౌంట్ అయితే ఇస్తాను నేను. సో మన షాప్లో పిజ్జా ఉంటుంది, బర్గర్ ఉంటుంది, ఫ్రై చికెన్ ఉంటుంది, శాండ్విచ్ ఉంటుంది, మిల్క్ షేక్స్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి, అండ్ చికెన్ ఫింగర్స్ ఉంటాయి, మోమోస్ ఉంటాయి, ఇంకా టీసు, కాఫీస్, లెమన్ టీ, ఇంకా జింజర్ టీ, బ్లాక్ కాఫీ, సో ఇంకా స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, అండ్ ఇంకా కొన్ని అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. సో తక్కువ రీజనబుల్ ప్రైజే. సో మీరు అందరూ కానీ వచ్చేసేయండి మన షాప్కి అయితే. సో నేనైతే మీ అందరినీ స్పెషల్ వీడియో చేసి అయితే ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే టైం కుదరలేదు గాయస్. సో మీ అందరూ కూడా రండి, ఈ వీడియో చూశారు కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలి. మీ అందరికైతే మన వీడియో చూపిస్తే ఖచ్చితంగా తప్పకుండా డిస్కౌంట్ అయితే ఇస్తాను నేను. అండ్ మంచి టేస్ట్లో అయితే నేనే ప్రిపేర్ చేయిస్తాను ఫుడ్ మీకు. సో నాకు వచ్చి కాబట్టి నేనే మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాను. సో ఇంకోటి ఏంద్రా అంటే, మన బ్రాండ్స్ చూసారు కదా, స్కీ బక్స్ అండ్ పన్నీర్ హౌస్. మీరు జొమాటోలోకి వెళ్ళి స్కీ బక్స్ అని కొట్టినా కానీ మన బ్రాండ్ వస్తుంది, అండ్ పన్నీర్ హౌస్ అని కొట్టినా కానీ సరే మన బ్రాండ్ అయితే వస్తుంది. సో అక్కడైతే మన ప్రస్తుతానికి డిస్కౌంట్స్ అయితే రన్ అవ్వట్లేదు, ఎందుకంటే జొమాటో సెటిల్మెంట్స్ అయితే మనకి అమౌంట్ లేట్గా చేస్తాను కాబట్టి. అండ్ దాంట్లో చాలా కటింగ్స్ కానీ అయిపోతుంది అనేసి నేనే డిస్కౌంట్స్ అన్ని తీసేశాను. సో మీరైతే జొమాటో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మన స్టోర్కే రండి, హ్యాపీగా కూర్చోండి, తినండి, మీకు మంచి డిస్కౌంట్స్ ఇస్తాను. సో అది గాయస్, మరొకసారి మా అడ్రస్ అయితే తెలుసు కదా, మనం బస్ స్టాండ్ నుంచి నేరుగా వచ్చామంటే శ్రీనివాసం వస్తుంది.
శ్రీనివాసం ఆపోజిట్లోనే చూపిస్తారండి. షాప్స్ వరుసగా ఉంటాయి. సో చూడండి, ఇలా షాప్స్ అన్ని వరుసగా ఉంటాయి. సో ఆడ శ్రీనివాసం ఉంటుంది, పిల్లర్ నెంబర్ 33 ఉంటుంది, దాని పక్కనే పిల్లర్ నెంబర్ 1 ఉంటుంది గాయస్. సో పిల్లర్ నెంబర్ 1కి ఆపోజిట్లోనే మన షాప్ ఉంటుంది. పక్కన విజయానంద్ ట్రావెల్స్ ఉంటుంది, దాని పక్కన అదోండి కిట్టు కాజీ బందర్ అనేసి ఉంటుంది షాపు. సో దాని పక్కనే మన షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో మీ అందరు కానీ రండి గాయస్, మీ అందరికి మంచి డిస్కౌంట్ ఇస్తాను. సో అది గాయస్, మీరైతే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా వెంటనే వచ్చేయాలంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో చేసినా ఫస్ట్ అప్డేట్ మీకే వస్తుంది. ఓకే గాయ్స్, బాయ్స్, మీరైతే వస్తే మన షాప్లో కలుసుకుందాం. ఓకే, సీ యూ, బాయ్.